హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ద భాను రెడ్డి వ్లాగ్స్. నేనైతే ఈరోజైతే మా ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. నా ప్రజెంట్ అయితే మా విలేజ్ నుంచి నా కొత్త రైడర్ బైక్ 10 డేస్ పోతుంది తీసుకొని మా విలేజ్ నుంచి శ్రీశైలం నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది నా ఫస్ట్ 400 కిలోమీటర్స్ రైడ్ అనమాట. ఇది మొత్తం అయితే దారిలో వెళ్తాం, మాట్లాడుకుందాము ఏ పర్పస్ మీద వెళ్తున్నాను. గైస్ నేనైతే బయలుదేరాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేనైతే మా ఇంటి నుంచి నేను కొంచెం అమౌంట్ తెచ్చుకొని హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. అది ఎంబీఏ చేయడానికి. ఎంబీఏకి అయితే నేను టీజీఐ సెట్ రాశాను అనమాట. అక్కడ ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను. దానికోసం నేను ఒక 12,000 రూపీస్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను. ఇంక నేను అక్కడ ఎలా సర్వైవ్ అవుతాను, నేను ఎర్నింగ్స్ అట్లా అంటే నేను ఆ 12,000 రూపీస్తో ఏం చేయబోతున్నాను, అక్కడ రూము అన్నీ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ముందు చూపిస్తాను అనమాట. ఏదైతే నా లైఫ్లో నా ఫస్ట్ రైడ్, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేది అనమాట. రైడ్స్ కాదు అన్నీ చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ నుంచే ఉండేది. నా డిగ్రీ అయిపోయి కూడా 3 ఇయర్స్ అనమాట. నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు అయితే నేనైతే కొంచెం దూరం వచ్చాను అనమాట. చెప్పాను కదా, నేనైతే ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం. మామూలుగా అయితే 220 కిలోమీటర్స్ మా విలేజ్ నుంచి హైదరాబాద్ అనమాట. కాదు, నాకు శ్రీశైలంలో మొక్కు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి శ్రీశైలం అయితే బయలుదేరనమాట. ఫస్ట్ అయితే మనం ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే పెట్రోల్ బంక్ ఉంది. అక్కడైతే మనం పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించేసి అక్కడి నుంచి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. నేనైతే శ్రీశైలం అంటే మనం ట్రిప్ ఎక్కడి నుంచి హైదరాబాద్ మొత్తం ఎంత వస్తుంది అనేది చూద్దాము. మీతో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎంబీఏ ఎలా చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను, దాని ఫీజెస్ కోసం ఇంట్లో అడుగుతానా లేదా నేనే ఏం చేసుకుంటానా అనేది మీకైతే అప్డేట్ చేస్తుంటాను అనమాట. అదైతే ఒక డాక్యుమెంటరీ లాగా నా లైఫ్లో కూడా నేను చూసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఇలా ఉండాలి కదా, కాబట్టి నేను యూట్యూబ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒకవేళ మంచిగా సక్సెస్ అయితే ఇది కూడా ఒక హెల్ప్ అవుతుంది కదా నేను నా స్టడీకి, అందుకని చూస్తున్నాను. గైస్ మనమైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాం. నేను నైటే 200 కొట్టించాను అనమాట. ఇప్పుడు అన్ననైతే ఫుల్ ట్యాంక్ చేయమని అయితే చెప్దాము. ఇదైతే నాది 3rd ఫ్యూలింగ్ గైస్ బైక్ కొన్న తర్వాత. నిన్నే ఫస్ట్ సర్వీస్ అయితే చేయించాను అనమాట. వెళ్ళేసి 750 కిలోమీటర్స్ అయితే నేను 650కే చేయించేసాను నిన్న సర్వీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. ఇక్కడైతే 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాను గైస్. ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించేసి ఇక్కడ నుంచే ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. అయితే ఓకే, ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ కొట్టించేద్దాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టమని చెప్పాను కదా అన్నకైతే. ఫుల్ ట్యాంక్ అయితే అన్న కొడుతున్నాడు. ప్రైస్ అయితే ఎంత అవుతుందో చూద్దాం, ఎంత పడుతుందో. నేను కొంచెం గ్యాప్ ఉంచమని చెప్తున్నాను, ఎందుకంటే ఫుల్గా ఎప్పుడు ట్యాంక్ కొట్టించకూడదు, ఎందుకంటే ఎయిర్ అనేది పోదన్నమాట. కాబట్టి కొద్దిగా ఎప్పుడైనా బండి ఫుల్ ట్యాంక్ చేయించేటప్పుడు మినిమం 1 లీటర్ అయినా గ్యాప్ ఉంచండి. ఇప్పుడు నా బైక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9 లీటర్స్ అయితే 10 లీటర్స్ కాబట్టి నేను 9 లీటర్స్ కొట్టించేస్తాను, అది సరిపోతుంది. చూడండి, పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. మొత్తం 700 చేంజ్ అయింది. ఓకే, కొంచెం పడుతుంది గైస్. ఓకే, అయిపోయిందన్నమాట. కొద్దిగా గ్యాప్ అయితే ఉంచాడన్న. మొత్తం 780 రూపీస్ ఎంత అయింది. మనకి ఇప్పుడైతే మనం ట్రిప్ అయితే 0 చేద్దాం అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వచ్చాను. ఇది చూసారా, మొత్తం 681 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పుడు దాకా. నేను 650కే సర్వీస్ చేయించేసాను అనమాట నిన్నే. ఇప్పుడు ట్రిప్ అయితే సెట్ చేద్దాం అనమాట. ట్రిప్ 0 చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే 0 అయితే చేసామన్నమాట. మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాము. చిన్నగా స్టార్ట్ అవుదాం. ఇది 20 కిలోమీటర్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం అయితే బయలుదేరదాం గైస్. ఇప్పుడైతే చిన్నగా బయలుదేరదాము. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాయి అనమాట ముందుకి. బైక్ మీద అయితే ఫస్ట్ రైడ్ అనమాట. ఇది రైడర్ అయితే చాలా బాగుంది బైక్ ఇది, ఎందుకంటే మైలేజ్ ఇస్తుంది. నేను అక్కడ హైదరాబాద్లో పార్ట్ టైమ్ మేబీ బైక్ ట్యాక్సీ చేస్తాను తెలియదు కదా, ఏం చేద్దామన్నా కానీ బైక్ కంఫర్ట్గా ఉంటుంది, స్టైల్గా ఉంది కాలేజ్కి వెళ్ళడానికి కూడా.
బైక్ మైలేజ్ కూడా ఇస్తుంది గైస్. మామూలు రేంజ్లో అంటే ఎక్కువ మోడ్లో వేసుకొని వెళ్తే ఆల్మోస్ట్ 60-65 ఇస్తుంది. అంటే ఒక 50-60 స్పీడ్ మెయింటైన్ చేసుకొని ఆ లెవెల్లో వెళ్తే. లేదు పవర్ మోడ్లో వెళ్తాను, మన ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వెళ్తా అంటే మాత్రం ఒక 45-55 మధ్యలో ఇస్తుంది. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం 45. ఎందుకంటే నేను ఫస్ట్ అప్పుడు మా ఊళ్ళో కొద్ది జాతర జరుగుతూ అట్లా ఉండిపోయిందనమాట. ఇప్పుడైతే నేను 12,000 తీసుకున్నాను. నేను అక్కడ 780 రూపీస్ అయితే కట్టాను. ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే వేస్తాను అనమాట. నా ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు అప్డేట్ చేస్తుంటాను. 780 రూపీస్ పోను, మిగిలిన బ్యాలెన్స్ అయితే అక్కడ క్రెడిట్ చేస్తుంటాను. లైక్ ఎట్లా అంటే మన గేమ్స్ ఆడతాం కదా, మన పాయింట్స్ వస్తాయి. ఆ టైప్లో నేను స్క్రీన్ మీద అయితే నేను అట్లా డిస్ప్లే చేస్తుంటాను అనమాట. చూడండి లైఫ్లో నేను నెక్స్ట్ చేయబోయే స్టెప్ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. నేనైతే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది డిగ్రీ తర్వాత. కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే సెటిల్ అయిపోయినాయి ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా నాకు పర్లేదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను అనమాట. బయటకు వచ్చి అక్కడ నేను ఇంట్లో వాళ్ళని అడగకుండా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నా. అది ఎంతవరకు సాధ్యమైందో చూద్దాం అయితే మనమైతే బయలుదేరుతాం. ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ నేనైతే దగ్గరగా కుంట దగ్గరకు వచ్చేసాను అనమాట. మధ్యలో నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే కొద్దిగా కష్టమైపోతుంది, లేట్ అవుతుందని చెప్పేసి నేను మధ్యలో రికార్డ్ చేయలేదు అనమాట. ఆల్మోస్ట్ నేను త్రిపురాంతకం బయట నుంచి రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లోకి అయితే వచ్చేసాను అనమాట. నేను ఇప్పుడైతే మనం డైరెక్ట్ శ్రీశైలం వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను రూమ్ అయితే అడ్వాన్స్ కట్టేశాను. అక్కడ నేను రూమ్ అయితే తీసుకున్నాను అనమాట హైదరాబాద్లో. దానికి అడ్వాన్స్ అయితే ఆల్రెడీ కట్టేశాను. నేను వాళ్ళకి కొంచెం పేమెంట్ పంపించేసి దాంట్లో ఫ్యాన్స్, బెడ్ అన్నీ అరేంజ్ చేయమని చెప్పేసి ఈ లోపల చెప్పాను అనమాట. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేనైతే ఇంతవరకు అయితే బ్రేక్ తీసుకోలేదు. ఇంకొక 30 కిలోమీటర్స్ మేబీ అట్లా వెళ్ళి కుంట తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎవరు తరమట్లేదు కదా, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. అట్లా రేస్కి వచ్చినప్పుడు మినిమం 100 లేదా 200 కిలోమీటర్స్కి ఒకసారైనా మనం బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా గైస్. నేను ఇంకొకటి ఏంటంటే, మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో అనమాట, ఫస్ట్ రైడ్ ఇది. నా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ నాకు ఆల్రెడీ మొక్కుంది కాబట్టి శ్రీశైలం ఘాట్ రోడ్ ఎంచుకున్నాను. దోరణాల నుంచి 45 కిలోమీటర్స్ ఘాట్ రోడ్, మళ్ళీ శ్రీశైలం నుంచి అటు సైడ్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 60 కిలోమీటర్స్ అడవిలో వెళ్ళాలి. మొత్తం ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు ప్లస్ ఫారెస్ట్లో ట్రావెల్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో. అంటే నేను శ్రీశైలం చాలాసార్లు బైక్ మీద వెళ్ళాను, వేరే బైక్స్ మీద, ఫ్రెండ్స్ బైక్ మీద, అన్న వాళ్ళ బైక్ మీద. కానీ నా ఓన్ బైక్ ఫస్ట్ టైం నేను కొనుక్కొని నా పేరు మీద రిజిస్టర్ అయిన బైక్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను గైస్. ఇది నా డ్రీమ్ అనమాట. అంటే డ్రీమ్ బైక్ ఏదేదో కొనుక్కుందాం అనుకున్నా, అది కాలేదు. నెక్స్ట్ ఓకే గైస్, ఇందాక చెప్తా అయిపోయాను కదా. ఇదైతే నా ఫేవరెట్, ఇందాక చెప్పేది కదా గైస్, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, సారీ. ఇది నా ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ స్పాట్. ఎట్లా ఉంటుందంటే ఈ కొండల్లో నుంచి మనం వెళ్తున్నాం, ఫేవరెట్ వ్యూ అనమాట ఇది. ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఇందాక టాప్లోకి వెళ్ళిపోతే నేను ఏదో బైక్స్ అనుకున్నాను గైస్ కొనుక్కుందామని. కాకపోతే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనే దానికి సరిగ్గా లేక కొనుక్కోలేకపోయా. కానీ కొనుక్కున్న బడ్జెట్ బైక్ అయినా కానీ నా డబ్బులతో నేను కొనుక్కుందాం అనుకున్నాను. కాబట్టి నేను నా డబ్బులతో కొనుక్కోలేకపోయినా ఫ్యామిలీ హెల్ప్ తీసుకున్నాను గైస్. ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని నా పేరు మీద కొనుక్కున్నాను ఫస్ట్ బైక్. అదొక్కటైతే నేను చేయగలిగాను గైస్. ఇదే గైస్ నేను చెప్పింది. ఈ కొంచెం క్రాసింగ్ ఉంటుంది కదా, ఈ కొండల్లోంచి వచ్చేది, ఇదైతే నాకు బాగా నచ్చిద్ది అనమాట. బైక్ నడిపితేనే ఆ ఫీల్ తెలుస్తుంది, నడిపితేనే తెలుస్తుంది చూసే దానికంటే. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక లడాక్ ఆ ప్లేసుల్లో నడుపుతున్న ఫీలింగ్ వచ్చింది ఆ కొంచెం దూరం మాత్రం. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం దూరాల రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుందాం, ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఇట్లాంటి రెస్ట్ తీసుకోవటం వల్ల బ్యాక్ పెయిన్ బైక్ నడిపితే ఎట్లా వస్తుంది గైస్. కానీ ఇట్లా 100 కిలోమీటర్స్కి 150 లేదా 200 కిలోమీటర్స్కి ఒకసారి ఒక 5 మినిట్స్ అట్లా బాడీకి రెస్ట్ ఇస్తే
మనకి తర్వాత రైడ్ చేయడానికి కొద్దిగా పీస్ఫుల్గా ఫ్రీగా ఉంటుంది. ఓకే గాయ్స్, ఇప్పుడే ఆగామన్నమాట రెస్ట్కి అయితే. ఆల్మోస్ట్ 109 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మొత్తం ఇప్పుడు దాకా మన బైక్ 790 కిలోమీటర్స్. ఇక్కడ చూసారా గైస్, అక్కడ రెంజ్ సింబల్ అయితే పడుతుంది, అదే సర్వీస్ సింబల్. నేను ఆల్రెడీ 750 చేశాను, వాళ్ళు రీసెట్ చేయలేదు అనుకుంటా. 750 దాటంగానే అది సర్వీస్ సింబల్ పడుతుంది అనమాట. మీకు చూపిస్తాను ఆగండి. బ్యాగ్ అయితే టైట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట. బ్యాగ్ అయితే టైట్గా నింది. ఇది కొనడం చాలా బెనిఫిట్ అయింది గైస్. నేను ఇది పనికి వస్తుందో లేదో అనుకున్నా, కానీ బాగా పనికి వచ్చింది. అయితే బండి అయితే ఇక్కడ పార్క్ చేశాను అనమాట. కొంచెం దూరంలో ఉంది, దూరం వల్ల ఇక్కడ కొద్దిసేపు 5 నిమిషాలు ఆగి రెస్ట్ తీసుకుంటున్నాం. మనమైతే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుని అయితే ఇంకా బయలుదేరదాం అనమాట. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెయిట్ చేస్తున్నా. మేబీ ఒక 5 మినిట్స్ అట్లా, ఎందుకంటే బ్యాక్ పెయిన్ రాకుండా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా చెప్తున్నాను అనుకోకండి. ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను నా లైఫ్లో, ఫస్ట్ ప్రయత్నం. మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉందన్నమాట. అంటే నాకు ఇబ్బంది కాదు, చూసిన వాళ్ళు ఏమైనా అంటారా, నా ఫేస్ చూపించిన యూట్యూబ్లో ఇట్లా. సక్సెస్ అయితే ఎవరు ఏమంటారు కేసు, అందరూ మనోడే అంటాడు. కానీ ఫెయిల్ అయినప్పుడు మాత్రం వాడికి ఎందుకు ఇయ్యచ్చులు అని ఊళ్ళో అందరూ అనరు. అంటే మనం పడతాం, కానీ ఇంట్లో వాళ్ళు అంటారు. ఓకే గాయస్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ దూరణాలు దాటేసి మనం ఘాట్ రోడ్లోకి ఇది ఎంటర్ అయిపోయాం అనమాట. కొంచెం మొబైల్తో వీడియో తీయాలి కాబట్టి అన్నీ రికార్డ్ చేయలేకపోతున్నాను. మొత్తం అయితే మనం అయితే వచ్చేసామన్నమాట. ఘాట్ రోడ్లో కూడా మనం ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూ బైక్, నా బైక్ మీద, నేను సొంత బైక్ మీద నేను వెళ్తున్న ఫీలింగే వేరు గైస్. ప్రతి అబ్బాయికి ఉండే ఒక డ్రీమ్ అండ్ ఫీలింగ్, అంటే ఒక్కొక్క డ్రీమ్ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే, సొంత బండి మీద వెళ్ళాలని, సొంత బండి కొనుక్కోవాలనేది ఒక అబ్బాయి డ్రీమ్ ఉంటుంది. అది అందుకే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టైనా ఎలాగైనా కొనుక్కోవాలని చూస్తారు. కానీ అదైతే కరెక్ట్ కాదు. నేనైతే వెయిట్ చేశాను గైస్. నాకు ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడే మా డాడీ కొనిస్తాడు. కానీ కొంటే ఫస్ట్ బైక్ నా పేరు మీద రావాలని చెప్పి ఒక్క కారణంతో ఇంటర్మీడియట్ అయిపోయిన మ్యాక్సిమం 2019 అంటే 7 ఇయర్స్ తర్వాత నేను బైక్ తీసుకున్నాను. ఓకే గైస్, మనమైతే శ్రీశైలం అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక్కడ పార్క్ చేసేసి బ్యాగ్ లోకల్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తాను అనమాట. దర్శనానికి వెళ్ళేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతాము. ఇప్పుడు నేనైతే ఇక్కడ లాకర్ కౌంటర్ పక్కన అయితే పార్క్ చేసి, ఇక్కడ నో పార్కింగ్ ఉంది, బట్ ఎమ్మన్నా వస్తామని ధైర్యంతో వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఇప్పుడు దాకా అయితే 167.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకొక 20 యాడ్ చేసుకుంటే 187 మన విలేజ్ నుంచి. ఎందుకంటే మనం 20 కిలోమీటర్స్ తర్వాత కదా రైడ్ స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చేసి మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాను అనమాట. ఓకే గాయస్, మన దర్శనం అయితే అయిపోయిందనమాట. నేను ఆల్మోస్ట్ దర్శనం పూర్తి చేసుకుని బయటకు అయితే వచ్చేసాను. దర్శనం అయితే ఒక 2 hours పట్టింది. టికెట్ తీసుకోవటమే 300 టికెట్ తీసుకుని అదే లేట్ అయిందనమాట. మొత్తానికి అయితే మనం ఒక 6 కిలోమీటర్స్ నేను టెంపుల్ నుంచి వచ్చాను. 172 వచ్చింది. ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ బయలుదేరుతున్నాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 215 210 చూపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి హైదరాబాద్ అనేది. నేను దారిలో వెళ్తా మాట్లాడుకున్నాం గైస్. సో గైస్, నేనైతే డ్యామ్ చూపించడానికి ఇక్కడ ఆగాను అనమాట. ఇక్కడ డ్యామ్ దగ్గర ఆగాను. డ్యామ్ అయితే నేను ఫస్ట్ టైం ఇన్నిసార్లు శ్రీశైలం వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు అనమాట. డ్యామ్ ఎక్స్పీరియన్సెస్ సూపర్ ఉంది. 2 కొండల మధ్యలో కట్టిన, అసలు ఆ ఇంజనీర్కి మెచ్చుకోవచ్చు. అసలు కట్టిన వాళ్ళందరికీ వాళ్ళని మెచ్చుకోవచ్చు. అసలు ఏదో ఎక్కడెక్కడో అద్భుతాలు ఎదుగుతాం. అసలు మన శ్రీశైలంలో డ్యామ్ చూస్తే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఒక ఎట్లా అంటే ఒక సినిమా తీయొచ్చు దాని మీద. అంటే ఇప్పుడు రీల్స్లో అప్పుడప్పుడు వస్తాయి కదా, అట్లా తీయొచ్చు. ఇంకొంచెం కిందకు వచ్చి తీస్తున్నాను అనమాట వీడియో. డ్యామ్ అయితే క్లియర్గా కనబడుతుంది కదా. ఈ కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీస్తున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరదాం గైస్. ఇక్కడికి కిందకి దిగి అవతల సైడ్ కొండ ఎక్కి వెళ్ళాలన్నమాట. మనం అవతల తెలంగాణ, ఇప్పుడు అవతల ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆ కొండ ఇంకా అటు వెళ్ళిపోతే ఆ కొండ సైడ్ ఇంకా తెలంగాణ. ఇక్కడ ఎవరో లొల్లి చేస్తున్నారంట. ఒకళ్ళు అంటే ఎదురెదురు వెళ్ళిపోయారు, ఓవర్టేక్ చేద్దామని. వాళ్ళు అయితే లొల్లి చేస్తున్నారు, అంతా ట్రాఫిక్ అయిపోయింది. చిన్నగా అయితే మనం బయలుదేరదాం గైస్. ఇట్లా లొల్లి అంతా అయిపోయింది గైస్. మినిమం ఒక 20 minutes వెయిట్ చేయించారు. ఇక్కడ నుంచి వ్యూ ఉంది గైస్. ఆ డ్యామ్ అట్లా రివీల్ అవుతుండే కొండ నుంచి. అసలు మంచి డ్రోన్ షాట్ కానీ కెమెరా షాట్ కానీ అంటే సూపర్ ఉంటుంది గైస్. సూపర్ ఉంది వ్యూ అయితే, విజువల్స్. నేను చెప్పాను కదా ఎక్కడెక్కడో అన్నీ ఎదుగుతాం గైస్. ఒక్కసారి వాటర్ గేట్స్ ఎత్తినప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ చూడాలి. జీవితంలో అసలు మనం మర్చిపోం గైస్, అంత బాగుంటుంది.
నేను వీడియోస్లో కానీ ఇంతవరకు రియల్గా చూడలేదన్నమాట. కానీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. అది గైస్ నేనైతే యువతల ఘాట్ రోడ్ కూడా దాటుకొని ఫారెస్ట్లో కొద్దిగా మ్యాక్సిమం 20 కిలోమీటర్స్ వచ్చేసాను అనమాట. ఇంకొక ఆల్మోస్ట్ కొద్దిగా బ్యాక్ పెయిన్ అయితే అనిపిస్తుంది, నాన్ స్టాప్ కొడుతున్నాయి కాబట్టి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఇట్లాంటి టీ కొట్టు అట్లా ఉంటే అక్కడ టెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఒక 10 మినిట్స్. ఎందుకంటే ఎక్కువ నేను 1 మంత్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇంట్లో ఏదో పని మీద. కాబట్టి నాకు కొంచెం బాడీ అంతా ఇదిగా ఉంది. అయితే అక్కడ ఆగి చూసాను. ఓకే గైస్, ఇక్కడైతే ఆగి అనమాట. ఒక లిమ్కా కూడా తీసుకొని చాక్లెట్స్ తీసుకున్నాను. ఒక పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం. రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరుతాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే చాలా అవుతుంది గైస్. ఇది అసలు పీస్ఫుల్గా ఉంది. ప్రైజెస్ కూడా కొద్దిగా హెవీగానే ఉన్నాయి. 15 రూపీస్ బాటిల్ 25 చెప్పారు, 10 రూపీస్ చాక్లెట్ 15 రూపీస్. బట్ ఈ ఏరియాలో దొరకటం అడవిలో కదా, పర్లేదు. అడవిలో కొద్దిగా 5 రూపీస్ ఎక్కువ తీసుకున్నా కొద్దిగా అవైలబిలిటీ ఉంది కాబట్టి పర్లేదు. 5-10 రూపాయలు అంటే పర్లేదు గైస్. ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా బయలుదేరదాం అనమాట. గైస్ అక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట. మనం అయితే ఆల్మోస్ట్ ఫారెస్ట్ దాటినట్టే, అంటే ఇంకా పూర్తి దాటలేదు, ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి. ఒక 10-20 కిలోమీటర్స్లో మనం నల్లమల్ల అంటే ఫారెస్ట్ అనేది దాటి బయటకు వచ్చేస్తాం అనమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళిన దాకా మీకు అప్డేట్ ఇస్తాను అనమాట ఎప్పటికప్పుడు. అయితే వాళ్ళ లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. మీరైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్లో మన రీల్స్ అయితే వస్తాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి, దాంట్లో కూడా ఫాలో చేసుకొని లైక్ చేయండి. హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే నేను కొంచెం ఆగాను, అంటే చెప్పాను కదా బ్యాక్ పెయిన్ వస్తుందని, అందుకని చెప్పేసి ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అయితే మనం ఎంత దూరం వచ్చామనేది చూద్దాం గైస్. ఇప్పుడు దాకా అయితే మనం ఆల్మోస్ట్ 325 కిలోమీటర్స్ అయితే వచ్చాం. మన బైక్ కూడా 1000 కిలోమీటర్స్ రీచ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి సర్వీస్ సింబల్ అయితే చూపించలేదన్నమాట. అది ఆల్మోస్ట్ 750కి ఇండికేట్ చేయాలి కాబట్టి చేసింది, తర్వాత అయిపోయింది. దారిలో చాలా వరకు వర్షం పడింది గైస్, అందుకే రికార్డ్ చేయలేదు. ఇట్లా హైదరాబాద్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఓవర్ దగ్గర రాగానే ఫుల్ వర్షం గైస్. ఇంకా పెద్దదైపోయింది. దారిలో చిన్న చిన్న చినుకులు కాబట్టి రికార్డ్ చేయకుండా వచ్చేసాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి పెద్దదైపోయింది వర్షం. ఇక్కడైతే నేను ఇక్కడ కొద్దిగా 10 మినిట్స్ నుంచి అయితే టైం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఏమన్నా తప్పుగా అంటే ఏదైనా ఫ్లోలో ఏదైనా మాట్లాడినా అయితే మీరు కొద్దిగా అయితే క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ అనమాట, కొంచెం భయంగా ఉంది. ఓకే గైస్, నేనైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ట్రాఫిక్ వర్షం కదా, ఎట్లా కొట్టేసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. నేను ఇక్కడికి ఇప్పుడు దాకా అయితే 401 కిలోమీటర్ అయితే తిరిగింది, ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ రైడ్ అనమాట. దారిలో ఇది కూడా కొనేసాను అనమాట. ఇది లేకపోతే మొబైల్లో ఉంటారు చాలా ఇబ్బంది అయింది హైదరాబాద్లో మనకి, ఎందుకంటే నేను ఆ సైడ్ నుంచి ఫస్ట్ టైం వచ్చే కాబట్టి చాలా ఇబ్బంది అయింది. హలో గైస్, నేనైతే ఫైనల్గా రూమ్కి అయితే చేరుకున్నాను అనమాట. అంటే నిన్న ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఫుల్ వర్షం అనమాట, అందుకే మధ్యలో ఇంకా హైదరాబాద్ ఎంటర్ అయినాక తీయలేదు. హైదరాబాద్ ముందు కూడా వర్షం పడుతుందన్నమాట ఫుల్గా, అందువల్లే నేను ముందు కూడా చాలా వరకు రికార్డ్ చేయలేదు. నాకు ఏంటంటే నాకు మౌంట్ అనేది లేదనమాట, నా మొబైల్లోనే నేను రికార్డ్ చేస్తున్నాను. అందువల్ల నేను ఎక్కువ టైం పట్టుకొని చేయటం వల్ల కొద్దిగా త్వరగా ట్రావెల్ చేయాలి కదా, అందుకని కంటిన్యూస్ రికార్డింగ్ అయితే చేయలేకపోయాను అనమాట. అందుకని అక్కడక్కడ రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. ఈ ప్రజెంట్ అయితే రూమ్కి అయితే వచ్చేసాను గైస్. నెక్స్ట్ వీడియోలో రూమ్ అయితే చూపిస్తాను అనమాట, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయబోతున్నాను ఏంటనేది అనేది. ఇంకొక ట్విస్ట్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి, అది నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను గైస్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.